హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిటెక్ తెలుగు. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన రోజు యూజ్ చేసే క్లీనింగ్ సంబంధించింది కానీ, కార్కి కానీ ఒక వెక్యూమ్ క్లీనర్ అనేది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అంటే మనకు డైలీ యూజ్ అయ్యేది అనమాట. ఇది చాలా బాగుంది. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. 699 అనమాట. సో ఇది 2-in-1 యూజింగ్ అనమాట. మినీ వెక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది మన కార్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాగే హౌస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేంటనేది మీకు ఈ వీడియోలో అన్బాక్స్ చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో అన్బాక్సింగ్. చూడండి, ఇది ఈ వెక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది మినీ వెక్యూమ్ క్లీనర్ అనమాట. సో మోడల్ నెంబర్ ఏమొచ్చి HL107. ఇది మినీ వెక్యూమ్ క్లీనర్. ఇది 2-in-1గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది 2-in-1 అనమాట. అదేంటనేది మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. చూడండి, బాక్స్లో మనకి ఇలా ఇచ్చారు. ఇది కవర్ ఇచ్చారు, మనం అందులో పెట్టుకోవడం వాటికి. యూజర్ మాన్యువల్ ఇచ్చారన్నమాట. యూజర్ మాన్యువల్ ఇది. సో యూజర్ మాన్యువల్ అవసరం లేదు, ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అవసరం లేదు. సో ఇది యూజర్ మాన్యువల్. ఇది ఒకటి వెక్యూమ్ క్లీనర్. అది చూడండి, ఇది యూఎస్బి అడాప్టర్. ఇది యూఎస్బి వైర్ అన్నమాట. అంటే అడాప్టర్ లేదు, యూఎస్బి వైర్ ఒకటి ఇచ్చారు. ఇది ఎలాగంటే ఏదైనా మీకు చూపిస్తాను. ఇది కూడా ఆన్ చేసి అదే వర్క్ చేస్తుంది. చూడండి, ఇవన్నీ ఇచ్చారన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఈ మిషన్ ఒకటి ఇచ్చారన్నమాట. వెక్యూమ్ క్లీనర్ మినీ అన్నమాట. అంటే బ్యాటరీ ఉంటుంది ఇందులోనే. ఈ బ్యాటరీతో మనం ఛార్జ్ చేసుకొని ఇలా ఎక్కడికి పట్టుకెళ్ళి మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది చాలా లైట్ వెయిట్ కూడా, మనకి పెద్దగా హెవీ కూడా కాదు, ఇది బరువు కాదు. ఇది మీకు ఛార్జింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తాను. తర్వాత యూజింగ్ ఎలా ఉందో అది కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇది మినీ అన్నమాట. సో ఇది ఫిల్టర్. ఇది ఫిల్టర్. చూడండి, ఛార్జింగ్ చేసి మీకు చూపిస్తాను ఛార్జింగ్ ఎలా ఏంటనేది. ఇది ఛార్జింగ్ వైర్ అన్నమాట. అయితే కంపెనీ వాళ్ళు అంటే అడాప్టర్ ఇవ్వలేదు. సో యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు. సో అడాప్టర్ అనేది మన సెల్ ఫోన్ ఉన్న అడాప్టర్ ఉంటుంది కదా, సెల్ ఫోన్ ఉన్న అడాప్టర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఛార్జింగ్ వైర్. ఇదేమొచ్చి ఇది బ్యాటరీ అన్నమాట. యూనిట్. ఇది మీకు ఛార్జింగ్ ఎలా చేయాలనేది కూడా సింపుల్ అన్నమాట. ఏం లేదు, ఇక్కడ ఉంటుంది ఛార్జింగ్ది. ఇది మీరు తీస్తారు, ఇందులో పెట్టాలన్నమాట. ఇలాగా ఇది మీకు చూపిస్తాను కూడా. అక్కడ ఛార్జింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది అడాప్టర్ అన్నమాట. ఈ అడాప్టర్ మన సెల్ ఫోన్ అడాప్టర్ అన్నమాట. సెల్ ఫోన్ అడాప్టర్ మనం యూజ్ చేసుకొని జస్ట్ ఇందులో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ సప్లై ఆన్ చేస్తాము. సప్లై ఆన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలా వెలుగుతుంది అన్నమాట. ఇందులో పెట్టినంటే మనకి రెడ్ వచ్చేస్తుంది. చూడండి, ఇందులో పెట్టాము, రెడ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే ఛార్జింగ్ అయిపోయిందో మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడైతే మన ఫుల్ ఛార్జింగ్ అయిపోయిందో మనకి గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది అన్నమాట. ఇదే మీరు గమనించండి. ఫుల్ ఛార్జింగ్ రెడ్ ఉన్నంత వరకు ఛార్జింగ్ అవుతున్నట్టు అన్నమాట. ఇప్పుడైతే గ్రీన్ లైట్ వచ్చిందో మీకు ఛార్జింగ్ అయిపోయిందని అర్థం. అప్పుడు మీరు తీసేయండి, అడాప్టర్ని తీసేయండి. ఓకే, సింపుల్ మేలు. మీరు ఇలా తీస్తే ఛార్జింగ్ ఇలా వస్తామన్నమాట. గ్రీన్ లైట్ మీకు ఛార్జింగ్ అయిపోతే ఈ విధంగా వస్తుంది. సో ఛార్జింగ్ పెడితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట, రెడ్ లైట్. సో ఇది ఆటో కట్ అన్నమాట. మీరు పెట్టేసి మర్చిపోయినా ప్రాబ్లం లేదు, అది ఆటో కట్ అయిపోద్ది. ఛార్జింగ్ అయిపోయినా ఆటో కట్ అయిపోద్ది. సో ఫుల్ ఛార్జింగ్ అయితే మీకు యూజ్ బాగుంటుంది అన్నమాట. ఫుల్ ఛార్జింగ్ అయినది ఉంచండి, ఆ తర్వాత మీరు యూజ్ చేయండి. పర్చేజ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఫుల్ ఛార్జ్ పెట్టండి. పర్చేజ్ చేసిన తర్వాత ఫుల్ ఛార్జ్ పెడితే తర్వాత మీరు మామూలు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ ఐటమ్స్ అన్ని ఇచ్చారు మనకి. ఐటమ్స్ అన్ని మనం ఎలా యూజ్ చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా యూజ్ చేయాలనేది సింపుల్ మాట, ఏం చేయవసరం లేదు. ఇక్కడ నుంచి మనకి హెయిర్ వెళ్తుంది అన్నమాట. ఇది హెయిర్. ఇది దీన్ని 2-in-1 అన్నమాట. ఇది 2-in-1 యూజ్ చేసుకోండి. ఇది హెయిర్ వెళ్తుంది, ఇక్కడ మనం వెక్యూమ్ లాగుతుంది అన్నమాట. ఆ వెక్యూమ్ లాగడానికి ఏంటంటే మనం ఇది యూజ్ చేయాలన్నమాట. ఇది వెక్యూమ్ కోసం అంటే ఇది యూజ్ చేయాలి. సింపుల్, ఏం లేదు. ఈ ఫిల్టర్ చూడండి, ఈ ఫిల్టర్ మనం ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలన్నమాట. అంటే కరెక్ట్గా సెంటర్ పెట్టుకొని ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఈ ఫిల్టర్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇది మనం దీని మీద ఇన్సర్ట్ చేయాలి. ఇలా పెట్టాలి. చూడండి, ఈ విధంగా పెడతాం. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇది మీరు కీబోర్డులకు కానీ కార్లకు కానీ దేనికి ఇది కూడా పెట్టుకోవచ్చు, లేదా మామూలు కూడా మీరు లాగవచ్చు. ఇది కూడా పెట్టవచ్చు కావాలంటే. మీరు ఈ విధంగా మీరు దీనికి ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇది వెక్యూమ్ సంబంధించింది అన్నమాట. ఇదంతా కూడా వెక్యూమ్ సంబంధించింది. మీకు ఇచ్చేది చూపిస్తాను. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇందులోకి అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫిల్టర్ తీసి మీరు చెత్తది మళ్ళీ పడేసి మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే విధంగా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఈ విధంగా ఈ పద్ధతిలోనే మనం ఇలా పెట్టేసి ఇలా తిప్పేయడం అంతే. జస్ట్ చూడండి,
ఇలా పెట్టి ఇలా తిప్పాలి. ఇది మీకు లాక్ అయిపోయింది. ఇప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. రెడీ టు యూజ్. ఈ విధంగా ఇప్పుడు రెడీ టు యూజ్. ఇది మీకు చేసి చూపిస్తుంది చూడండి. ఇది రెడీ టు యూజ్ అనమాట. ఈ విధంగా అయితే వెక్యూమ్ సంబంధించింది. ఇప్పుడు ఇది వెక్యూమ్ సంబంధించింది ఓన్లీ. ఆ తర్వాత ఇటు పక్క బ్యాక్ సైడ్ ఉంది చూడండి. ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే మనం హెయిర్ మాట. అంటే ఇప్పుడు ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు హెయిర్ వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి హెయిర్ వెళ్తుంది. అలాగే మీరు బిలోన్స్ ఇప్పుడు చూడండి బాల్స్ అవి ఇక్కడ మీరు ప్రెస్ చేసి మీరు ఇందులో పెట్టి బిలోన్స్ అవి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే మనం నోరుతో యూత్ హెయిర్ వెళ్తాయి కదా, ఇది విధంగా మన బిలోన్స్ని కూడా పార్టీ టైంలో బర్త్డే టైంలో బిలోన్స్ మనం చేయాలనుకోండి, ఇక్కడ మనం బిలోన్స్ పెట్టి ఇక్కడ నుంచి హెయిర్ వెళ్ళిపోద్ది అనమాట. ఇందులో కూడా హెయిర్ వెళ్తుంది ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వెక్యూమ్ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ హెయిర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా క్లీనింగ్ కానీ చిన్న ఉంటాయి కదా, వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జస్ట్ పుషింగ్ అంతే. ఇటు నుంచి మన హెయిర్ వెళ్తుంది, ఇటు నుంచి వెక్యూమ్ మాట సెక్షన్ మాట. ఇటు వెక్యూమ్ మాట. ఇది హెయిర్కి సంబంధించింది. ఇవన్నీ కూడా హెయిర్కి సంబంధించింది. సో ఇది మాత్రం వెక్యూమ్ సంబంధించింది అనమాట. ఇటు పక్క పెడతాను వెక్యూమ్స్. ఇలా పెట్టేసి చూడండి, మీకు ఒక డస్ట్ చూపిస్తాను. సింపుల్ ఇలా పెడతారు మీరు, ఏం లేదు. ఇది ఒక డస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇంకెంత పెట్టాం పర్లేదు. ఇవ్వండి ఒక డస్ట్ మామూలు మీకు చూపించడానికి ఇలా చేస్తాను. చూడండి ఇలా చేశాను. డస్ట్ వేసాను చూసారా, మీకు చూపించడానికి ఇలా చేశాను అనమాట. సింపుల్ ఏం లేదు చూడండి. ఇప్పుడు మన కార్లు కానీ ఎక్కడైనా సరే సింపుల్గా మనం ఇది ఇలాగా చూడండి, డస్ట్ చూసారా, ఏదైనా మనం ఆన్ చేస్తాం చూడండి. ఇలా ఆన్ చేసినట్టే చూడండి, చూసారా. ఒకవేళ ఇది మనకి కీబోర్డ్లు కానీ పనిచేస్తే ఇది మనకు వద్దనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. ఇది క్యాప్ తీసుకోవచ్చు. తీసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి చూడండి చూపిస్తుంది చూడండి. ఇదండి చూసారా, చాలా స్పీడ్గా లాగుతుంది. చూసారు కదా, చాలా క్లీన్ అనమాట. చాలా విధంగా క్లీన్ అయిపోతుంది. అలాగే ఇది పెట్టారనుకోండి, ఇది మన కీబోర్డ్లు కంప్యూటర్ ఉన్న కీబోర్డ్ కానీ కూడా మనం ఇలాగ సోఫా సెట్లకు కానీ ఇలా అన్ని విధాలుగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు డస్ట్ ఇందులో వస్తుంది మీకు. ఈ డస్ట్ ఉంది చూడండి, డస్ట్ చూపిస్తాను మీకు. ఈ డస్ట్ ఏం లేదు, మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే డస్ట్ ఇందులో ఉంటుంది. డస్ట్ ఇందులో ఉంటుంది. ఇది ఇలా పక్కన పెట్టేస్తారు. జస్ట్ ఏం లేదు, ఈ క్యాప్ని మీరు ఓపెన్ చేస్తారు. ఇది ఫిల్టర్ మాట. ఇది వాషబుల్ చేసుకోవచ్చు, మీరు కడిగించుకోవచ్చు. చూడండి చూడండి డస్ట్ ఇదిగో. చూడండి ఇందులో మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. డస్ట్ అయితే మొత్తం అంతా ఇందులో వేస్తాను. సింపుల్. ఇప్పుడు మీరు ఇందులో నుంచి మీరు ఎక్కడి నుంచి లాగాలన్నా సింపుల్. మళ్ళీ ఏదో పెట్టేస్తారు సింపుల్. చూడండి ఇది మళ్ళీ పుష్ చేస్తారు. అలాగా పుష్ చేసి మళ్ళీ ఇలా మీరు జస్ట్ లాక్ చేస్తారు. లాక్ చేసి ఇదే చూడండి, ఇవ్వండి ఇక్కడ ఏది చూపిస్తాను మీకు. ఇవ్వండి ఇలా వేసాను కదా, సింపుల్ మాట. మీరేమైనా ఈ క్యాప్ మీకు తీసుకుంటే తీసేసుకోవచ్చు మీరు. సింపుల్గా చూడండి. చూసారా, చాలా స్పీడ్గా క్లీన్ అవుతుందన్నమాట. చూడండి మీరు ఇలా కార్కి అయినా సరే మీరు క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, చూడండి ఇప్పుడు అలా ఉంది కదా, ఏం లేదు సింపుల్. మీరు ఇది ఓపెన్ చేస్తారు. ఇలాగా ఓపెన్ చేసి ఇది డస్ట్ మళ్ళీ ఈ ఫిల్టర్ అని తీయండి. చూడండి ఇలా మీరు డస్ట్బిన్లో వేసుకుంటారు అంతే. చూసారు కదా, ఇలా మీరు డస్ట్బిన్లో వేసుకుంటారు. ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ ఫిల్టర్ పెట్టేసుకుంటారు. వాషబుల్ కూడా ఇది మనం వాష్ చేసి ఎండలో పెట్టేసుకుని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం ఇది వెక్యూమ్ సంబంధించిన మాట. ఇలా ఓపెన్ చేసుకుంటారు అంతే. మళ్ళీ రెడీ మాట, రెడీ టు యూజ్ మాట. మళ్ళీ సింపుల్. మీకు హెయిర్ కొని చూపించండి చూడండి. హెయిర్ ఇది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ చూపిస్తాను మీకు అంతే మామూలుగా. ఇప్పుడు బిలూన్స్ అవి పెట్టుకోవడానికి ఇది జస్ట్ ఇలా పుష్ చేస్తారు. పుష్ చేసి ఆన్ చేస్తారు. ఆన్ చేస్తే జస్ట్ చూడండి చూసారా, హెయిర్ అనేది వెళ్తుంది అన్నమాట. ఇది హెయిర్ మాట. చూడండి సింపుల్ మీకు చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఇది హెయిర్ మాట. అలాగే ఇప్పుడు ఈ వెక్యూమ్ అంటే మొత్తం మనం లాగేసుకోవచ్చు అన్నమాట. వెక్యూమ్ క్లీనర్ కూడా చూసారు కదా మీరు. ఆ విధంగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ మాట. బ్యాటరీ కూడా బాగానే ఉంది. పవర్ఫుల్ యూజింగ్ మాట ఇది. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే సోఫా సెట్లు కానీ
మీరు ఎక్కడైనా సరే మీరు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. మామూలు సోఫా సెట్లు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. దానికి సోఫా సెట్లు క్లీన్ చేయాలని మీరు జస్ట్ ఇది పెట్టుకుంటారు. జస్ట్ ఇది పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు మరి మీరు. సోఫా సెట్లు కూడా మీరు ఇలా జస్ట్ ఇచ్చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సింపుల్. చూడండి ఇలాగండి ఇక్కడ ఇలా మీరు ఏదైనా వెళ్ళే అవకాశం బట్టి మనం ఇలాగా చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వెరీ సింపుల్. మనకి ఇది వద్దనుకోండి ఇది కూడా తీసేసుకోవచ్చు. చూడండి చూసారు కదా, ఈ విధంగా మనం ఇది యూజ్ చేసుకోమాట. ఇలా కావాలంటే మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఈ విధంగా మనం ఈ వెక్యూమ్ క్లీనర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఓడే విధానం ఇది. చూసారు కదా, ఇది మనకి ఇదే కార్కి కూడా ఉపయోగపడుతుంది. మనం కార్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంటికి హౌస్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది 2-in-1 యూజ్ చేస్తాం. అలాగే మన బిలూన్స్ వదలడానికి ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హెయిర్కి ఇప్పుడు ఎక్కడైనా కీబోర్డ్స్ ఉన్నాయండి, కంప్యూటర్ కీబోర్డ్స్, అది డస్ట్ క్లీన్ చేయడానికి మనం హెయిర్గా ఉపయోగించుకోవచ్చు. ప్లస్ ఇది కూడా వెక్యూమ్ కింద ఉపయోగించుకోవచ్చు. ఇది చాలా బాగుంది. ఇది మీరు పర్చేజ్ చేస్తే మటుకు అమెజాన్లో దీన్ని లింక్ ఇస్తాను మీకు. అమెజాన్లో పర్చేజ్ చేయండి. ప్రైజ్ ఏమొచ్చి ఇది 1699 రూపీస్ మాట ప్రైజ్. ఇది మీరు పర్చేజ్ చేయండి. ఇది మటుకు బాగానే ఉంది, యూజ్ఫుల్గా ఉంది. సో నేను ఇప్పుడు మీ ఎదురుగా చూపించాను కదా, చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది మనకి. అంటే అందుబాటులో లేనిది కూడా మనకి చాలా క్లారిటీగా అంటే చాలా క్లీన్ అవుతుంది అన్నమాట, వేగంగా క్లీన్ అవుతుంది. సో సెక్షన్ అనేది బాగా తీసుకుంటుంది అన్నమాట. సో ఇది అన్బాక్సింగ్ వీడియో ఇది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.